తాజా వార్తలను అందించే ప్రెస్ న్యూస్ కి స్వాగతం. కడప చెన్నై జాతీయ రహదారిపై గ్రామస్తుల ధర్నా నిరసన. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం మాధవరం పోడు వద్ద కడప చెన్నై జాతీయ రహదారిపై గుంతలు పడి వాహనాలు వచ్చినప్పుడు విపరీతంగా దుమ్ముతూలి ఇంటిపై తమపై పడుతుందని నిరసనగా మాధవరం పోడు గ్రామస్తులు జాతీయ రహదారిపై ధర్నా నిరసన వ్యక్తం చేశారు. రహదారిపై విపరీతమైన గుంతలు, దానికి తోడు వాహనాలు విపరీతంగా తిరగడం వల్ల వచ్చే దుమ్ము తమపై పడటం పలు వ్యాధులకు రావడానికి ఆస్కారం ఉందని, దుమ్ముధూళి రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని జాతీయ రహదారిపై నిరసన తెలిపినట్లు గ్రామస్తులు తెలిపారు. ఎక్కడెక్కడ ఏమేమి చేస్తే బాగుంటుంది మనం పోలీస్ తరపున ఎంతపోతున్నామో కానీ పోలీస్ తరపున ఏం చేయగలమో చేస్తున్నాము. ఎంఆర్ఓ చేయాల్సినది మేము మా చేతుల్లో ఉండవు కదా. మీరు వస్తే మేము కూడా మా తరపు నుంచి వాళ్ళ నిర్ణయం అయినా సరే మంచిగా చేసుకున్నాము, పద్ధతి ప్రకారము గట్టిగా చేసుకున్నాము. మా రోడ్డు మీకు మాత్రం కూడా రావద్దు. తెలిసిన ఉన్నారంతా మేము సంపాదించుకోవాల్సిన అవసరం లేదు. 2012 స్కూల్లో ఉండే వాళ్ళకి చాలా మంది చేసుకుంటున్నారు. మేము చేసేది అందరూ ఫోన్ చేయండి సార్. రాకపోతే ఉంటారు వీళ్ళే ఉంటారు. ట్రాఫిక్ అంటే కష్టంగా వస్తారు, పోలీసు వస్తారు కదా కష్టంగా. అదే రోడ్డు వరస్ట్గా ఉంది సిచ్యువేషన్, పడుచుకోవట్లేదు గవర్నమెంట్. అందుకని రోడ్డు మట్టి ఇంత ఎండలేకపోతుంది. అసలు పరిస్థితి లేదు, అన్నం తినడానికి లేదు, గుడ్లు ఉత్తుకునేదానికి లేదు. వారం కనీసం నీళ్ళన్న పట్టే కదా. మీరు ధర్నా చెప్పాలట. ఇక్కడ మాది మాధవరం పోర్టు సార్. ఇక్కడ రోడ్డు లోడి గుంపు వచ్చి మేము ఇళ్లలో ఉండలేక హెల్త్ ఇష్యూలు వచ్చి చిన్నపిల్లలు, ఆడవాళ్ళు, వృద్ధులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దానికని మా ఆడవాళ్ళందరూ ఏదన్నా పెద్దవాళ్ళు దృష్టికి పోవాలని చెప్పి ఇక్కడ ధర్నా చేశారు. దానికి సంబంధించిన అధికారులు, ఈ పోలీసు వాళ్ళు, ఈ సిఐ గారు, ఎస్ఐ గారు వాళ్ళందరూ వచ్చి మా వాళ్ళని వెనక్కి పంపించారు. కానీ మాకు ఈ దుమ్ము నుంచి విముక్తి కలిగించండి. కనీసం నీళ్ళైనా 2 పూట్ల నీళ్ళైనా పెడితే దుమ్ము లేకుండా ఉంటుంది. అట్ట కూడా నీళ్లు పట్టడం లేదు. కనీసం మేము ఇళ్లలో ఉండలేకుండా ఉన్నాం. దయవుంచి మాకు ఈ రోడ్డు సమస్య తీర్చండి. సంబంధించిన అధికారులు దీన్ని చర్య తీసుకోండి అని మేము కోరుకుంటాము.